గారు అనమాట. అర్థమవుతుంది కదా? దేన్ని మీరు ఆరాధించొద్దు. ఆకాశంలో కనబడేవి ఏం కనబడతాయి చెప్పండి? ఆకాశంలో ఇప్పుడు నక్షత్ర రాశులు చూసుకొని ఏదో ఉంగరాలు ఇవి పెట్టుకుంటారా? అప్పుడు మీరు సైతాన్ని ఆరాధించినట్లు. బైబిల్ గ్రంథాన్ని దేవుడు 40 మంది ప్రవక్తల ద్వారా రాయించాడనమాట. అలాగే సైతాను ఈ వేరేవన్నీ, ఈ మంచి రోజు చెడు ఇవన్నీ ఉంటాయి కదా, సైతాను కొంతమంది వ్యక్తుల ద్వారా రాయిస్తాడనమాట. మంత్రగాళ్ళ ద్వారా మంత్రశక్తులు ఇవన్నీ కూడా సైతాను శక్తులు పనిచేస్తాయి. కనుక మీరు దేవుడు చెప్పిన మాటని నమ్మకుండా ఇంకొక దాని మీద మీ నమ్మకాన్ని పెడితే అది విగ్రహారాధన అవుతుంది కదా, సైతాన్ ఆరాధన అవుతుంది కదా. కనుక ఈ నక్షత్ర రాసులు నేను చెప్పాలి నా గురించి. 97 వరకు హైదరాబాద్ కదా, మాకు క్రానికల్ వస్తుంది అనమాట. చర్చికి 8 గంటల మాస్కి వెళ్తాము. వెళ్ళే ముందు న్యూస్ పేపర్ ప్రొద్దున వస్తుంది కదా, నాది కన్యరాశి అని చూసేదాన్ని. అప్పటి వరకు అది తప్పని నాకు తెలియలేదండి. 16వ కీర్తన 4వ వచనం అనమాట. అక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, అన్య దైవములను, అంతవరకు చదువు జాన్సి. అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు. చెప్పండి, అందరు చెప్పాలి. అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు. పెక్కు శ్రమలకు గురియగుదురు. మీకేమన్నా శ్రమలు వచ్చాయంటే మీరు అన్య దైవములను ఆశ్రయించారా చూసుకోవాలి. నేను కన్యరాశి చూసేదాన్ని చెప్పాను కదా, నాకు ఎప్పుడు చెప్పలేదు మన చర్చిలో, నేను ఎప్పుడు వినలేదు అనమాట. పోటాలో విన్నాను మొదటిసారి. అప్పుడు వాక్యం చెప్తూ ఉంటే నాకు గుర్తొస్తూ ఉంది. సైనస్ ఉండేది నాకు చాలా, తర్వాత స్పాండిలైటిస్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది. ఇదో నువ్వు ఇలా చేసావు, నాకేం జరుగుతుందని కన్యరాశి చూసావు కదా. అప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, మనకు తెలియకుండా చేసిన దాన్ని ప్రభు అన్నీ కూడా తెలిసి చేసిన యేసయ్యా నన్ను మన్నించండి అని అడిగితే మన్నిస్తారండి. కనుక ఎప్పుడు రోజు అడగాలి, నన్ను క్షమించండి. నేను అడిగాను, ప్రభు నాకు తెలియదు నిజంగా ఇది పాపం అని, నన్ను మన్నించండి అంటే మన్నిస్తాను. నీ రక్తంలో కడగండి అంటే కడిగేస్తారన్నమాట. అది దేవుని యొక్క కృప. సిలువ దగ్గర మన అందరికీ కృప దొరుకుతుంది. ఆయన శిక్షించడానికి రాలేదు, మనల్ని మన్నించడానికి వచ్చారు. అర్థమవుతుందా? హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత మీరు ముఖ్యంగా చూడాలి, ద్వితీయోపదేశకాండం 18, 10, 11 వచనాలు చూడండి, జాగ్రత్తగా చూడండి. మీ కుమారులనైనా కుమార్తెలనైనా అగ్నిలో దహన బలిగా అర్పింపరాదు. మీరు శకునములు చెప్పించుకొనకుడు, జ్యోతిష్కులను సంప్రదింపకుడు, చేతబడులు చేయింపకుడు, మంత్రతంత్రములు ఉపయోగించుకొనకుడు, మృతులను సంప్రదించి భూతములను ఆవాహనము చేయింపకుడు. ఇట్టి కార్యములు చేయువానిని యావే ప్రభువు ఏవగించుకొనును. ఇట్టి హేయమైన పనులు చేయువారు కనుకనే ప్రభువు అన్య జాతులను మీ చెంత నుండి వెళ్ళగొట్టుచున్నాడు. నీచమైనవి అంట. దేవునికి ఏది అసహ్యమో ఆయన పిల్లలుగా మనం అసహించుకోవాలి కదా. చేతబడులు, జ్యోతిషాలు చూడడము, మంచి రోజా చెడు రోజా ముహూర్తాలు చూడడము, శకునాలు చెప్పించుకోవడము. తర్వాత మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే మంత్రగాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ తాయెత్తుల్లో చనిపోయిన వాళ్ళ ఆత్మల్ని పెట్టుకొని ఆ ఆత్మల్ని కడతారనమాట. కట్టి ఆ దయ్యాలు మంత్రగాళ్ళు ఈ దయ్యాల ద్వారా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కనుక అవి చెయ్యొద్దు అని చెప్తున్నారు. అలాంటివి చేసినప్పుడు మీకు చాలా శ్రమలు వస్తాయి. 16 కీర్తన 4. ఇప్పుడు మనం యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ బిడ్డలం అన్నమాట. లోకంలో అందరూ ఉన్నారు కానీ మనల్ని వేరుపరిచారు. పరిశుద్ధత అంటే వేరు చేయబడ్డాం, దేవుని పిల్లలుగా పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని పాటించడానికి వేరు చేయబడిన మనము 2 రాజ్యాలండి భూమి మీద పనిచేస్తాయి. ఒకటి సైతాన్ రాజ్యం, పిచాచులు, సైతాను ఉంటాడు, చీకటి, అవినీతి పనులు, ఇక్కడ తాయెత్తులు, మంత్రగాళ్ళు, మంచి రోజు చెడు రోజు, ఈ చీకటి. ఇది వెలుగు, యేసు ప్రభు రాజ్యం, దేవుని రాజ్యం వెలుగు. అప్పుడు
తండ్రి దేవుడు మనల్ని ఈ చీకటి నుంచి వెలుగు సామ్రాజ్యంలోనికి తన కుమారుని శిలువ మరణం ద్వారా తీసుకొచ్చాడు. కొలొస్సీ 1:13 ఈ వెలుగులోనికి వచ్చిన మనము మళ్ళా చీకట్లోకి ఎట్లా వెళ్తాం? 2 కొరింథీ 6:14 ఏముంటుందంటే, దేవునికి సైతానికి ఏంటి సంబంధం? చీకటికి వెలుగుకి ఏంటి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి ఏంటి సంబంధం? మీరు వాళ్ళతో భోజనం కూడా చేయొద్దు. అలాంటిది వాళ్ళతో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిలో సైతాన్ని ఆరాధిస్తూ ఉంటారు కదా. ఇక్కడ పెళ్ళి అంటే చర్చిలో భార్యాభర్తలు దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. నమ్మకంగా ఉంటాం ప్రభా. దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు రక్తం కూడా ఇస్తారు మనకి. యాక్చువల్గా ద్రాక్షరసం అంటే మీ రక్తం ద్వారా మా పాపాలు మన్నించబడి దేవుని పిల్లలు అవుతాం. ప్రతి ఒక్కరూ యేసు రక్తంలో కడగబడినప్పుడు దేవుని పిల్లలు అవుతాం. అలాంటిది మనం మళ్ళా సైతాన్తో ఎట్లా మనము ఒప్పందంలోనికి వస్తాం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు టైం లేదు కానీ నిర్గమకాండంలోనే 34లో మీరు చదువుకోండి. అక్కడ 16 నుంచి మీరు అన్యులకి మీ పిల్లల్ని ఇవ్వద్దు, వాళ్ళ పిల్లల్ని మీరు పెళ్లి చేసుకుంటే, మీ కుమారులకి వాళ్ళని పెళ్లి చేస్తే వాళ్ళ దేవతలను ఆరాధించడానికి మీ పిల్లల్ని ప్రేరేపిస్తారు. మీరు ఉరిలో చిక్కుకున్నట్లే. ఉరి అన్నమాట, సైతాన్ యొక్క ఉరి అది. ఇక్కడ పుట్టిన మీరు ఇక్కడ బాప్తిస్మం ఇచ్చినప్పుడు తైలం పోస్తారు ఫాదర్స్. అంటే మనల్ని జన్మ పాపం నుంచి మనకి విడుదలయ్యి పరలోక తండ్రి బిడ్డలుగా అక్కడ మన పేరు రాయబడుతుంది, ఇక్కడ చర్చిలో రాయబడినట్లే. అప్పుడు మన పెళ్ళి మన చావు కూడా ఇక్కడే ప్రార్థన చేసి మనల్ని ఫాదర్ గారు దేవుని యాజకునిగా మన ఆత్మని యేసు ప్రభుకి అప్పగిస్తారు. చర్చి దాటిపోకూడదు. మనకి ఇక్కడ డబ్బులు లేవేమో, సైతాన్ రాజ్యంలో డబ్బు ఉందేమో, ధనికుడి దగ్గర డబ్బు ఉంటుంది, లాజరు ధనికుల్లో, కానీ తిని త్రాగి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మనకి ఇక్కడ కన్నీళ్ళు ఉన్నాయేమో, అనారోగ్యం ఉందేమో. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా. అనారోగ్యం ఉందేమో, కష్టాలు ఉన్నాయేమో. ఏమున్నా కూడా మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఎవరి రాజ్యంలో ఉన్నాం? దేవుని రాజ్యం. మన కోసం పరలోకం ఉంది. మనం యేసు ప్రభుని కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? యేసు ప్రభు యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాము. మనది ఐశ్వర్యము. ఈ బైబిల్ గ్రంథమే మన ఐశ్వర్యం. అర్థమవుతుందా? వాళ్ళకి చాలా సుఖంగా ఉన్నారు, శరీరం సుఖంగా ఉంటుంది సైతాన్ రాజ్యంలో, తర్వాత నరకంలోకి వెళ్తారు. మీరు చదవండి ధనికుల్లో. అర్థమవుతుందా? కనుక మీ ధన్యత ఏంటో మీరు తెలుసుకోండి. ప్రతిరోజు వాక్యం చదవాలి. మీ ఇంట్లో 10 ఆజ్ఞలు రాసి పెట్టుకోవాలి. తర్వాత యేసు ప్రభు బోధిస్తారు అష్టభాగ్యాలు, మత్తయి 5. ఇది తండ్రి దేవుని బోధన, అది యేసుక్రీస్తు బోధన. సో ఇవంతా మీరు చదువుకొని మీరు పాటించండి. నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. ఈరోజు నన్ను పంపించారు. నేను ఎప్పుడు దివ్యవాణి తర్వాత అసలు